शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम नमो भगवते श्रीरमणाय। డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ కామేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేమ నిజాయితీ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా నమస్సుమాంజలుడు. ప్రేమ నిజాయితీ ఇది మన కార్యక్రమానికి కరదీపిక. ఏ కార్యక్రమమైనా ప్రేమ నిజాయితీ ఉంటే అది 100% విజయవంతం అవుతుందనేటటువంటిది నిర్వివాదాంశం. అయితే ప్రేమ అంటే ఏమిటి, నిజాయితీ అంటే ఏమిటి? నిఘంటువులు గనక చూసినట్టయితే, అంటే డిక్షనరీలు, ప్రేమకు స్నేహము, హర్షము, దయ అనేటటువంటి అర్థాలు ఇచ్చారు. నిజాయితీకి న్యాయమైన, సత్యమైన అనేటటువంటి అర్థాలు ఇచ్చారు. సరే, అర్థాల పరంగా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మాట ఒక రచయిత చెప్పాడు. వేదాంతులు, కవులు ఈ ప్రేమకు అర్థం చెప్పడానికి, వ్యాఖ్యానించడానికి తలలు బద్దలు కొట్టుకున్నారు అంటాడు ఆయన. సరే, విహారీ గారు ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళలో ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు. ప్రేమ అంటే ఒక బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం అంటే నిర్వచనానికి అందనటువంటి గొప్ప విషయము అని. సరే, నేను కొన్ని నిర్వచనాలు చెప్తాను. శరత్ ఒకప్పుడు అనేకమైనటువంటి గ్రంథాలు రాసి తెలుగు వాళ్ళకి కూడా బాగా పరిచితుడు ఆయన. ఆ శరత్ బాబు రచనలో ప్రేమ అంటే అలౌకికం అంటాడు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రపంచమంతా ప్రేమ పరిమళాలు వ్యాపించాలి అంటారు. మంచి మాట. ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం అంటాడు ప్రేమికుడు. ప్రేమ కూడా స్వార్థమే అంటాడు అంతర్ముఖుడు. ఎవడైతే అంతర్ముఖుడు అయ్యాడో వాడికి ప్రేమలో కూడా స్వార్థం కనపడుతుంది అంటారు. సరే, ఇంకో రచయిత చక్కగా చెప్పాడండి. ప్రేమ వచ్చేటప్పుడు పిల్లగాలి, అది పోయేటప్పుడు సుడిగాలి. సరే, ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా చాలా ప్రేమ గురించి ప్రేమ ప్రేమ అంటూ తెగ పాటలు పాడుతున్నారు. ఒక 2 చరణాలు మాత్రం చాలా బాగా చెప్పినవి, నాకు నచ్చినవి మీకు చెప్తాను. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ, త్యాగమనే దేవత సన్నిధిలో వెలిగే దీపం ప్రేమ. సరే, ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడే మన చిమిర్యాల ఉమామహేశ్వరయ్య గారు మహాభారత ప్రశ్నోత్తర మాలిక పుస్తకం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు నేను ప్రేమ నిజాయితీలో ఆ పుస్తకాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఉమామహేశ్వరయ్య గారు భారతంలో ఉన్నటువంటి 9 మంది ప్రేమ జంటలను గురించి ఇచ్చారండి. ప్రేమ జంటలు ఎవరు అంటే, మొట్టమొదటి ప్రేమ జంట గాంధారి, ధృతరాష్ట్రుడు. చాలా గొప్ప ప్రేమ అండి. తన భర్తకు కళ్ళు లేవని తెలిసి తాను కూడా ఈ లోకాన్ని చూడను అని చెప్పి తన కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి గాంధారి గొప్ప ప్రేమికురాలు. ధృతరాష్ట్రుడు చాలా అదృష్టవంతుడు, అంతటి ప్రేమమూర్తిని తాను పొందగలిగాడు. సరే, రుక్మిణి శ్రీకృష్ణులు రెండవ ప్రేమ జంట. రుక్మిణిని అన్న ఎవరికో ఇచ్చి చెయ్యాలంటే ఆమె శ్రీకృష్ణుడికి సందేశం పంపితే ప్రతిగా కృష్ణుడు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అదొక ఘట్టం. ఇక అర్జునుడు ఉలూచి అనేటటువంటి నాగకన్యకను పాతాళ లోకంలో వలచాడు. ఆమెను వివాహమాడాడు గాంధర్వ విధిలో. అలాగే అర్జునుడు మళ్ళీ చిత్రాంగద అనేటటువంటి ఒక రాచకన్యను కూడా పరిణయమాడాడు. మూడవసారిగా అర్జునుడు సుభద్ర, శ్రీకృష్ణుడి చెల్లెల్ని కూడా ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ 3 అర్జునుడివి ప్రేమ వివాహాలు. ఇకపోతే ఇంకొక ప్రేమ కథ చెప్పారు ఆయన, హిడింబి భీముడు. ఇది కూడా ప్రేమ కథే. ఆమె రాక్షస స్త్రీ, ఈయన మానవుడు.
మనిద్దరికీ ఎలా కుదురుతుందంటే ఆమె కొన్ని ఉదాహరణలు చెప్పింది. అలాగే ఉలూచి కూడా అర్జునుడికి చెబుతుంది, నువ్వు నాగకన్యవి, నేను మనిషిని కదా అంటే, మీ కుశరాజు మా మరుద్వతిని పెళ్ళాడాడు అని కొన్ని వరసలు చెప్పి ఒప్పిస్తారు వాళ్ళు. సరే, 7వ ప్రేమ జంట పరాశర మహర్షి, మత్స్యగంధి. 8వ ప్రేమ జంట శంతనుడు, సత్యవతి. 9వ ప్రేమ జంట నలుడు, దమయంతి. ఇలా మహాభారతం నాటికే ప్రేమ కథలు 9 ఉన్నాయి భారతంలో. సరే, అది ఉమామహేశ్వరయ్య గారు వెలికి తీసి వాటిని ఒక వరుసలో మనకి ఇచ్చారు. బాగుందండి. అయితే ప్రేమ గురించి నాకు అన్నిటికన్నా నచ్చినటువంటి నిర్వచనాన్ని మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ప్రేమకు చెవులు లేవు, ప్రేమకు కళ్ళు లేవు, ప్రేమకు నోరు లేదు, అది వినలేదు, చూడలేదు, మాట్లాడలేదు. దానికి హృదయం మాత్రమే ఉంది. అందుకే అది ఫీల్ అవ్వగలదు, అంటే అనుభూతి చెందగలదు. ఇంగ్లీష్లో వాడిన పదం ఫీలింగ్ అని, కాబట్టి దానికి తెలుగులో అనుభూతి అని చెన్ను. ఆ హృదయం అనుభూతి చెందగలదు, అంతే అంటుంది హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ అనగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది, ఆమెకు బాల్యంలోనే కళ్ళు కనపడలేదు, చెవులు వినపడడం మానేశాయి. ఆమెకు అంధురాలైనటువంటి టీచరు కేవలం స్పర్శతో ప్రపంచాన్ని పరిచయం చేసి భాష నేర్పి బ్రెయిలీ లిపిలో రాయించింది. ఆమె గ్రంథం కూడా రాసింది, అది వేరే విషయాలు అనుకోండి. అయితే ఇక్కడ ప్రేమ గురించి ఆమెకున్న అవగాహనలో నేను 2 మాటలు ఇక్కడ మీకు తెలియజేసుకుంటాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఒక పాట పాడింది. ఆ పాట పాడేటప్పుడు హెలెన్ కెల్లర్ పక్కనే ఉన్నది. ఈమె పాడుతూ ఉంటే, అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా గానం చేసేటప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుమతి తీసుకుని హెలెన్ కెల్లర్ ఆమె గొంతు మీద చెయ్యి పెట్టిందట. ఆమె పాడుతుంటే ఆ చేతి స్పర్శతో ఆ గొంతులోని నరాలలో నుంచి వచ్చే కదలికలను బట్టి ఆమె ఆస్వాదించింది అంటారు. ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మిని అంటుంది, యు సింగ్ లైక్ ఎన్ ఏంజల్. అమ్మా ఎంఎస్ సుబ్బలక్ష్మి, నువ్వొక దేవతలాగా పాట పాడావమ్మా అని. కురై ఒండ్రుం ఇల్లై కన్నా, కురై ఒండ్రుం ఇల్లై గోవిందా, కురై ఒండ్రుం ఇల్లై కన్నా, కురై ఒండ్రుం ఇల్లై గోవిందా. అయ్యా, నాకు తమిళం రాదు, నా ఉచ్చారణలో ఏమన్నా ఉంటే మన్నించగలరు. ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ కంప్లైంట్ అగెన్స్ట్ యూ ఓ గాడ్. ఓ భగవంతుడా, నాకు జీవితంలో అన్నీ ఇచ్చావు, నీ మీద ఆపాదించడానికి నా దగ్గర ఒక్క ఫిర్యాదు కూడా లేదు, ఒక్క తప్పు కూడా నీ నుంచి నేను నీ మీద ఆపాదించడం లేదు అంటుంది ఈ పాట యొక్క భావన. ఆ భావాన్ని చెప్పించుకున్నటువంటి హెలెన్ కెల్లర్ అంటుందట, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై హ్యాండిక్యాప్స్, ఫర్ వితౌట్ దెమ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ సక్సీడెడ్. 100% బ్లైండ్ అండ్ 100% డెఫ్ ఉమెన్. అయితే ఆమె ఇంకొక గొప్ప మాట చెప్పింది, ఎన్ని జన్మలెత్తినా నేను హెలెన్ కెల్లర్ గానే, ఇలా వికలాంగురాలిగానే పుట్టాలి. ఓ యేసు ప్రభువా, నిన్ను సేవించాలి, నీలో నాకు ఇది ఇచ్చినందుకు నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాంటి వికలాంగ తత్వాన్ని నాకు ఇవ్వడం వల్లే నేను స్పర్శతో ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా, మహనీయంగా, మహోన్నతంగా చూడగలుగుతున్నాను అంటూ. అలాగే ఒకసారి అంటుందట, ఎవరో ఒక ఆయన సరదాగా వాహ్యాళికి వెళ్ళొస్తే, అయ్యా మీరు బయటికి వెళ్ళొచ్చారు కదా, ఏమేం చూశారు అన్నదట. ఏముందమ్మా, మామూలే, అలా బయటికి వెళ్ళాను వచ్చాను, చూడటానికి ఏముంది, మామూలుగా అంతా చూసి వచ్చాను, రోజు చూసేదే కదా. అప్పుడు ఆమె అడిగిందట, అయ్యా కళ్ళు లేని దాన్ని, వినికిడి లేని దాన్ని నేనే బయటికి వెళితే చేతులతో పూలను, చెట్లను, ప్రకృతిని, చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను స్పృశించి ఎంత అద్భుతమైంది ఈ ప్రకృతి అని నేను ఆస్వాదిస్తానే, మీరేమిటి ఏముంది ఇది మామూలేనా అంటున్నారు, ఈ ప్రకృతిని మీరు ఆస్వాదించటం లేదా అని అన్నదట. చూడండి ఆమె ప్రశ్నలో ఎంత నిజాయితీ ఉందో.
ఏమీ లేని దాన్ని నేను స్పర్శతో ఆస్వాదిస్తుంటే అన్నీ ఉన్న నువ్వెందుకు ఆస్వాదించలేకపోతున్నావు? కాబట్టి మనుషులు ఎంత వెనకబడిపోతున్నారో చూడండి. ప్రకృతిని ఆస్వాదించే తత్వానికి మనం ఎప్పుడైతే దూరం అయ్యామో అప్పుడే మన మనస్సు పలికే పాట వినడానికి కూడా మనం దూరం అవుతాం. అయితే ఇక ప్రేమ దగ్గరకు వస్తే ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే కాళిదాస్ అంటాడు విశ్వమానవ ప్రేమ, విశ్వజనీన ప్రేమ. ప్రేమ ఒక మనిషికి వ్యక్తికి పరిమితం కాదు. ఆ ప్రేమను ప్రపంచానికి పంచాలి అంటాడు. అయితే ఓ చిన్న కవిత చెప్తాను. ప్రేమకు అర్థం వెతుకుతున్నావా? చూడాల్సింది నిఘంటువు కాదు. నిజమే, నేను నిఘంటువు చూసి వచ్చాను. ఆయన చెప్పిన మాట. ప్రేమకు అర్థం వెతుకుతున్నావా? చూడాల్సింది నిఘంటువు కాదు. ఎక్కడా? అమ్మ ముఖం. నీకు ప్రేమ కనపడాలి అంటే అమ్మ ముఖంలో చూడు. ఓ పసిపిల్లవాణ్ణి ఎత్తుకుని మురిసిపోయే తల్లి ముఖంలో చూస్తే మనకు కనబడుతుంది ఆ ఆనందం. సరే, అమ్మ ముఖంలో ప్రేమను చూస్తాం. గురజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు. అంటే ఆయన దేశాన్ని ప్రేమించమన్నారు. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నారు. అంటే ఆయన చెప్పేది ఏమిటంటే మనం మ్యాప్లో గీసుకుని చూసేటటువంటి డ్రాయింగ్లో ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి నేల మట్టి కాదు, జవము జీవము ఉన్నటువంటి మనుషులు, ప్రకృతి అంతా ఉన్నటువంటి దేశ సంపద, ఇవన్నీ కలిపి నేను దేశం అంటున్నాను అంటారు ఆయన వ్యాఖ్యానంలో. సరే, ఇంకా చక్కగా చెప్పారు రాయప్రోలు వారు. తృణకంకణము అని ఆయన రాసినటువంటి ఒక కావ్యంలో ఆయన ఏమంటారంటే, మనసు చే వాక్కు చేత కర్మంబు చేత కలుషితము కాదగని నీ వలపులు అవని తపసు చే తాల్మిచే ధ్యాన ధార చేత లీనమై ఐక్యమీయ జాలినదే ప్రేమ. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఒక నాయిక తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోకపోవటం చేత ఆమె మళ్ళీ వివాహం చేసుకున్న అతడు వియోగ దుఃఖంలో అలాగే ఒంటరిగా ఉంటే అప్పుడు అతనికి చెప్తుందన్నమాట, నాయన మనసు చేత వాక్కు చేత కర్మ చేత కలుషితము కాదగని నీ వలపులు, నీ ప్రేమ మనసు మాట పని మూడిటి వల్ల కూడా కలుషితం కాకూడదు. ఆ వలపులు ఈ భూమి మీద మనస్సులో తపస్సు, వాక్కులో ఓర్పు, కర్మ ధ్యాన ధార చేత లీనమైపోయి ఆ ఈ మూడిట్లో మొత్తం కలిసిపోయి ఒకటైపోయి ఐక్యతను గనక చాటినట్లయితే అది ప్రేమ అంటుందా నాయిక. వారింకా కూడా చెప్పారు, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచె నీ తల్లి కనక గర్భమునా. అయితే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా గర్వించదగినటువంటి గానం చేశాడు ఆ మహనీయుడు. మనం ఏ మంచి పువ్వులను పూర్వజన్మలో ప్రేమించాం, ఆ మంచి పువ్వులను ప్రేమించినటువంటి పుణ్యం చేత ఈనాడు ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో ఈ ఋషులు మహనీయులైనటువంటి మహాత్ములు ఎందరో జన్మించి నడయాడిన ఈ నేల మీద మనం పుట్టామంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ ప్రేమ, మంచి పువ్వులను ప్రేమించిన ప్రేమకు ప్రతిఫలంగా మనం ఇక్కడ పుట్టామంటారా మహనీయులు. అలాగే ప్రేమ గురించి, భగవంతుడి గురించి చెప్తారు. మనం ఎవరిని ప్రేమించాలి అంటే భగవంతుణ్ణి ప్రేమించాలి మొట్టమొదట. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. దైవం మీద ఉన్న ప్రేమ శాశ్వతమైనది, చిరస్థాయిగా నిలిచేది, జన్మ జన్మలా నీ వెంటనంటి నీ తోడుగా నీకు వచ్చేది అంటాడు. ఎలా వస్తుందయ్యా ఈ జన్మది మరు జన్మకి ఎలా వస్తుంది అంటే దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాడు. అయ్యా 1000 ఆవు దూడలు పెట్టండి, ఆ 1000 ఆవు దూడల్లో ఒక దూడను గనక ఆ తల్లిని వదిలితే తిన్నగా అది తన దూడ దగ్గరికే వెళుతుంది.
అలాగే ఆవుల్ని 1000ని పెట్టి దూడను వదలండి, అది కూడా తిన్నగా తన తల్లి ఆవు దగ్గరికే వెళుతుంది. ఏ విధంగా అయితే ఈ ఆవులు దూడలు ఇలా మనం ఎలా చెప్పుకున్నామో ఈ ఉదాహరణ ప్రకారం, మనం చేసినటువంటి కర్మలు, పాపము పుణ్యము, మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా మన వెంటనంటే మన వెతుక్కుంటూనే వస్తాయి అంటారు పెద్దలు. అయితే ఆ ప్రేమ నిజాయితీ. ఇక నిజాయితీ గురించి చెప్పాలంటే ఎవరి కోసం నీ నిజాయితీ అంటే, నీ కోసం నీవు నిజాయితీగా ఉండాలి, నీకు నీవే కొలమానంగా ఉండాలి, నీకు నీవే కొలబద్దగా వ్యవహరించాలి. కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ మనకి నిజాయితీ కనపడాలి అంటారు. అయితే ఇక్కడ భగవంతుడి గురించి మనం ఒక్క మాట చెప్పుకుందాం. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి ఇతి అంటాడు తైత్తిరీయ ఉపనిషత్కారుడు. దీని అర్థం ఏమిటంటే, ఆ భగవంతుడు కామయత కోరుకున్నాడట. బహుశ్యాం నేను అనేకం కావాలి అని భగవంతుడు కోరుకున్నాడు. ఆయన అనేకం కావాలని కోరుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి జంతుజాలం నుంచి మానవ సమాజం దాకా పిపీలికాది బ్రహ్మాండ పర్యంతము కూడా ఈనాడు ఇలా వచ్చింది అనేది తైత్తిరీయ ఉపనిషత్తు ఉవాచ. తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పే మాట. భగవంతుడు మనల్ని ప్రేమించాడు, ఎందుకంటే మనం ఆయనలో భాగం. మనం అంటే ఎవరైనా ఈ విష్ణు సహస్రనామంలో మొదటి పేర్లు గనక చూసినట్లయితే విశ్వం విష్ణుర్వషట్కార అంటారు. విశ్వం, అసలు భగవంతుడి యొక్క మొట్టమొదటి పేరే విశ్వము, యూనివర్స్. ఈ బ్రహ్మాండ భాండం ఏదైతే ఉన్నదో, ఖగోళాలతో నిండినటువంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ విశ్వస్వరూపిణి యొక్క స్వరూపమే. కాబట్టి ఈ విశ్వమే భగవంతుడు. ఇక మిగిలిన వ్యాఖ్యానాలు కూడా అనవసరం. అయితే ఒక ఆయన చమత్కారంగా అన్నాడు, ఎంతసేపు భగవంతుడా నన్ను బాగా చూడు, నేను బాగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి అని మీరంతా మీకు మీరే కోరుకుంటున్నారు, కానీ ఎవరైనా దేవుణ్ణి గురించి ఒక్కసారన్నా దేవుడా నువ్వు బాగుండాలి, నీ పాదాలు బాగుండాలి ఎవరన్నా అడిగారా అంటే, చరిత్రలో ఒక ఆయన ఉన్నాడండి, విష్ణు చిత్తుడు అని. పాండ్యరాజు తన ఆస్థానంలో ఎవరు పరబ్రహ్మ, మనం ఏ భగవంతుణ్ణి అర్చించాలి అనేటటువంటి విషయం మీద వాదనలు పెట్టి జయించిన వాళ్ళ చెప్పినటువంటి మాటలను నేను అనుసరిస్తాను అని ఏదో ప్రకటించాడు బహుమతి. అక్కడికి విష్ణు చిత్తుడు వెళ్ళి ఆ ఆస్థానంలో వాదనలు వెళ్లే ముందు అంటాడు, భగవంతుడు వెళ్ళమంటే ఈయనంటాడు, స్వామి నేనేదో నీ పూజలు చేసుకునే పూజారిని, నాకు ఈ వాదనలు ఈ వేదనలు నాకెందుకు స్వామి, నన్ను వదిలేయండి అంటే, లేదు నాయన స్థాపించడానికి నువ్వే వెళ్ళాలి, నీవు వెళ్ళు అని పంపిస్తాడు భగవాన్. సరే భగవంతుడి మాట మీద అక్కడికి వెళ్ళి ఆయన పాండ్యరాజు ఆస్థానంలో విజయాన్ని సాధిస్తాడు. సాధించిన తర్వాత అద్భుతంగా భగవత్ స్వరూపం ఆకాశంలో కనబడితే ఆయన ఆ భగవత్ స్వరూపాన్ని గురించి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోడు మణివర్ణ ఉన్ సెవడి సెవి తిరుక్కాపు. అయ్యా ఈ తమిళ పదాలు ఏదో నాకు వచ్చిన రీతిలో చెప్పాను, తప్పులుంటే అన్యదా భావించకండి. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోడు మణివర్ణ ఉన్ సేవడి సెవి తిరుక్కాపు. ఓ భగవంతుడా, 10,000 సంవత్సరాల పాటు 10,000 సంవత్సరాల పాటు నీ పవిత్ర పాదాలకు రక్ష కలుగుగాక, నీ పవిత్ర పాదాలకు రక్ష కలుగుగాక అంటాడు. మల్లులను, బలవత్తరులైనటువంటి మల్లులను జయించిన శ్రీకృష్ణ, నీ పాదాలకు పవిత్రమైనటువంటి రక్షణ కలుగుగాక అంటాడు. ఇలా ఒక భక్తుడు భగవంతుడిని, భగవంతుడా నీకు రక్ష కలుగుగాక, నీకు రక్షణ కలుగుగాక అని భగవంతుణ్ణి, ఆయన పాదాలను పదే పదే రక్షణ కావాలి, అది కూడా 10,000 సంవత్సరాల పాటు రక్షణ కావాలి అని ఆకాంక్షించినటువంటి మహనీయుడు విష్ణు చిత్తుడు. ఆయన కుమార్తె గోదాదేవి, వారి యొక్క అద్భుతమైనటువంటి ఇవే పాశురాలు అంటారు. సంక్రాంతిలో భక్తులు పాడుకుంటారు ఆ పాశురాలు. అయితే ఆ విష్ణు చిత్తుడు వృత్తాంతం నుంచి ఇంకా చక్కని ప్రేమ వృత్తాంతం ఒకటి చెప్తాను.
అది సీతారాముల ప్రేమ గురించి భవభూతి చెప్పినటువంటి అంశం. అక్కడ అరణ్యం వాసంలో జరిగినటువంటి ఆ రామాయణ ఘట్టం ముగిసిపోయింది. రావణాసుర వధ అయిపోయింది. అంతా అయి అందరూ అయోధ్యకు చేరుకున్నారు, సుఖంగా ఉన్నారు. ఆ రాత్రి సీతారాములిద్దరూ ఒక గదిలో పడుకున్నారు. రాముడి యొక్క చేతి మీద సీత తలవాల్చింది. ఆమె మాట్లాడుతుంది. భవభూతి అక్కడ ఒక శ్లోకంలో చెప్తాడు సంస్కృతంలో. ఆమె మాట్లాడుతుంది, రాముడు వింటున్నాడు. రాముడు మాట్లాడుతున్నాడు, ఆమె వింటుంది. మధ్యలో ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరు వింటున్నారు, ఆగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా జరుగుతుంటే అక్కడికి రాత్రి వచ్చిందట. ఆయన చక్కని పదప్రయోగం చేస్తాడు. రాత్రిరేవ వ్యరంసీత్ అంటాడు. రాత్రిరేవ వ్యరంసీత్. ఆ రాత్రట వీళ్ళిద్దరిని చూసి చిరాకేసి, ఏమిటి వీళ్ళ సంభాషణ, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని తనంత తానుగా బయటికి వెళ్ళిపోయిందట. చూడండి ఎంత చమత్కారంగా చెప్పాడు. రాత్రి తనంత తానుగా ఏమీ వెళ్ళదు. అయితే ఏమిటి అంటే వాళ్ళ సంభాషణలో, మాట్లాడుకోవడంలో ఆ రాత్రి గడిచిపోయింది అని చెప్పకుండా చమత్కారంగా రాత్రి తనకు తాను వెళ్ళిపోయింది అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రేమ అనేది భగవంతుడి మీద భక్తుడు చూపించే ప్రేమ దగ్గర నుంచి భార్య భర్తలు పరస్పరం చూపించుకునేటటువంటి ప్రేమ దాకా ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయో. సరే, ఈ ప్రేమలన్నిటినీ మన బిఎస్ రాములు గారు ఒక పుస్తకంలో రాశారు. దాని మీద ఆయన ప్రేమల మీద చేసినటువంటి ఇది ఎన్ని రకాలంటే అన్ని రకాల విశ్లేషణలు కూడా చేసి ధ్యానం దాకా తీసుకెళ్లారు. ప్రేమ ఒక సంస్కృతి, ప్రేమ ఒక కరుణ, ప్రేమ ఒక స్వేచ్ఛ, ప్రేమ ఒక హృదయం, ప్రేమ ఒక పుష్పం, ప్రేమ ఒక పరిమళం, ప్రేమ ఒక స్పందన, ప్రేమ ఒక ఆలోచన, ప్రేమ ఒక ఆచరణ, ప్రేమ ఒక సత్యం, ప్రేమ ఒక లాస్యం, ప్రేమ ఒక శివం, ప్రేమ ఒక శుభకరం, ప్రేమ ఒక సుందరం. ఇలా ఆయన చాలా ఇచ్చారు. అవన్నీ సుమారుగా 70 పేజీలు, 94 పేజీల రచన. దాన్ని అంతా కూడా ప్రేమ, దానికి సంబంధించినటువంటి అంశాల మీద రాసినటువంటిది. కాబట్టి ప్రేమ అనేది చాలా విస్తృతమైనటువంటిది, విశాలమైనటువంటిది. మరి అక్కడ నిజాయితీ ఏమిటి అంటే, ప్రేమలో ప్రతి మనిషికి నిజాయితీ ఉండాలి. తన కోసం తాను కట్టుబడి నిజాయితీతో వ్యవహరించాలి. నిజాయితీకి సత్యము అని ఒక అర్థం చెప్పాను. సత్ ఛత్. సత్యము అంటే ఏమిటి అంటే, పంచభూతాలు ఏవైతే మనం కంటికి కనబడతాయో, భూమి, నీరు, అగ్ని, ఈ మూడు మన కంటికి కనబడతాయి, వాటిని సత్ అంటాము. అలాగే మనకి కనపడనిది వాయువు, గాలి, ఆకాశం, శూన్యం. గాలి, ఆకాశం మన కంటికి కనబడదు, వాటిని ఛత్ అంటారు. సత్ ఛత్ రెండూ కలిస్తే సత్యము. అయితే వేదాంత పరంగా చూస్తే నిజాయితీ అనే మాటకి సత్యము భగవంతుడే. నిజాయితీ అంటే ఏమిటి? నిజాయితీ అంటే భగవంతుడే. సత్యము, సత్యము అంటే భగవంతుడు. ఒక ఆయన అడిగాడట, అయ్యా భగవంతుడు సత్యమేనా? దానికి ఉపనిషత్తులు చదివినటువంటి గురువు గారు చెప్పారట, నాయన భగవంతుడు సత్యము కాదు, మరి అసలు సత్యమే భగవంతుడు, సత్యము భగవత్ స్వరూపము అని చెప్పారు. అయితే ఈ సత్యం మీద క్రిందటిసారి చర్చలో కామేశ్వరి గారు ఒక మాట అడిగారు. ఈ సత్యము అప్పుడప్పుడు అసత్యం ఆడవచ్చునని మనకి ఇచ్చారు కదా, ఎగ్జామ్షన్ ఏమిటి అని. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు నఘము పొందడధీప. ఇది చాలా మంది అబద్ధాలు ఆడటానికి అండగా తీసుకునేటటువంటి పద్యం. స్త్రీల విషయంలోనూ, పెళ్ళిండ్ల విషయంలోనూ, ప్రాణానికి కానీ, డబ్బుకు కానీ, మానానికి కానీ ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు, అలాగే బ్రాహ్మణులకు ప్రాణం ఉపద్రవం సంభవించినప్పుడు, ఆవులకు వాటి ప్రాణ ఉపద్రవం సంభవించినప్పుడు, ఈ పై జరిగినటువంటి అన్ని విషయాల్లో కూడా ఎక్కడైనా మనకి ఆపద వచ్చిన సంఘటనలో మనం అబద్ధాన్ని ఆడవచ్చు అన్నారు. అయితే ఇక్కడ మరి
సత్యము పట్ల ఇది చెయ్యవచ్చా అంటే ఆ చెప్పిన పెద్ద మనిషి రాక్షసుల గురువు అండి. శుక్రాచార్యుడు రాక్షస గురువు, రాక్షసాచార్యుడు. ఆ చెప్పింది కూడా రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తికి. సందర్భం ఏమిటంటే వామనుడికి 3 అడుగుల దానం ఇస్తానని ఒప్పుకుంటే దాన్ని ఎగ్గొట్టు, ఏం పర్వాలేదు, మన రాక్షస వంశ నాశనానికి హేతుభూతమైనటువంటి దానము నువ్వు చెయ్యవద్దు అని చెప్పడం వల్ల ఆయన ఆ విధంగా అక్కడ వంకమని ఒత్తిడి చేశాడు, అబద్ధం ఆడమని ఒత్తిడి చేశాడు. మరి బలి చక్రవర్తి మాట తప్పాడా? తప్పలేదు. సరే, అది చాలా పెద్ద ఇది ఉందనుకోండి, ఘట్టమే వేరు. కారే రాజులు రాజ్యములు గల్గవే. ఇప్పుడు పద్యం అంతా చెప్పను. అయ్యా, ఎందరో రాజులు వచ్చారు, రాజ్యాలు ఉన్నాయి, ఎవ్వడు ఇక్కడి నుంచి ఏమి మూటగట్టుకు పోలేదు, ఒట్టి చేతులతో వాడు పోయాడు, కాబట్టి నేను అసత్యమాడను అని చెప్పి దానం ఇచ్చేశాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే అది రాక్షస నీతి. రాక్షసులు చెప్పినటువంటి ఆ నీతిని మానవ సమాజానికి వర్తించకూడదు. రామాయణంలో రావణాసురుడు అంటాడు సీతతో, ఏమయ్యా, ఏం పనిది, ఎవరైనా నీ భార్యని ఇలా చేస్తే నువ్వు ఎలా అనుకుంటావు అని సీత ప్రశ్నిస్తే, ఎవడది చేసేది, నేను రాక్షసుణ్ణి, రాక్షస చక్రవర్తిని, ఇది నా హక్కు, ఇతరుల భార్యను ఎత్తుకెళ్ళి వారిని అనుభవించడం నా హక్కు, ఇది రాక్షసుల ధర్మం అంటాడు రావణాసురుడు. కాబట్టి రాక్షస ధర్మాలు వేరు. ఆనాటి సమాజంలో రాక్షస ధర్మం వేరు, మానవ ధర్మం వేరు, వానర జాతి యొక్క ధర్మం వేరు రామాయణ కాలంలో. కాబట్టి పలు విధాలుగా చూసినట్లయితే మనకి భారతంలో కూడా ఘటోత్కచుడు, హిడింబ, ఈ రాక్షస జాతులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ జాతులన్నీ ఏమైపోయినాయి అనేది మనకి తర్వాత కాలంలో తెలియదు. కానీ ఒకప్పుడు రకరకాల జాతులు ఉన్నప్పుడు, రకరకాల సమూహాల్లో మానవులు నివసించినప్పుడు వాళ్ళు ఆయా సందర్భాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి నీతుల్ని, వాటికి సంబంధించినటువంటి రీతిని వాళ్ళు నడిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ నిజాయితీ గురించి చెప్పాలంటే, ఇంకొక నిమిషంలో పిల్లవాడికి వాడి తండ్రి నిజాయితీ నేర్పాలని వాడికి చెప్పేట, ఒరే నువ్వు తిని కూర్చుంటున్నావు, ఒక రూపాయి సంపాదించుకురారా చూస్తానని. ఓహో అని మరుసటి రోజు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుని ఇచ్చాడట. వెంటనే తండ్రి ఆ రూపాయిని పొయ్యిలో వేశాడు. వీడు అలా చూస్తా కూర్చున్నాడు, ఏమిటి రూపాయిని, ఒరే ఇది ఎక్కడో తెచ్చావు నిజం చెప్పంటే అమ్మ ఇచ్చింది. సరే, ఇంట్లో వాళ్ళని ఎవరిని అడక్కు అన్నాడు. వాడు దూరంగా ఎక్కడో మేనమా ఉంటే అక్కడికి వెళ్ళి రూపాయి తెచ్చి ఇచ్చాడు. ఇసిరి పొయ్యిలో వేస్తాడు, మళ్ళీ చూస్తున్నాడు. ఇలా కాదని చెప్పాటరే, నేను ఇలా నీ దగ్గర తీసుకోను, నువ్వు నాకు ఎక్కడి నుంచి రూపాయి సంపాదించావో చెప్పాలి, ఇవ్వటం కాదు, సంపాదించి చూపించు అన్నట. వాడు రోడ్డు వెంట వెళుతుంటే ఈ కమ్మరి వాడు కనపడ్డాడు. వాడిని అడిగాట, ఏమన్నా పని ఇస్తావంటే, నాయన ఈ తోలు తిత్తి కొట్టు, పొద్దుగు కింద కొడితే రూపాయి ఇస్తాను అన్నాడు. వాడు ఆ పొద్దుగు కిందాక తోలు తిత్తిని పట్టుకుని వాడికి కావలసిన సామె అంతా చేసి చేతులంతా బొబ్బలెక్కించుకుని వాడు ఇచ్చిన రూపాయి తీసుకొని తండ్రికి ఇచ్చాట. తండ్రి అలవోకగా దాన్ని మంటలోకి విసిరితే, అమ్మో వాయో వామ్మో అని వాడు అరుచుకుంటూ వెళ్ళి ఆ మంటలు చెరిపేసి తీసేసి అందులో నుంచి రూపాయి బిళ్ళ తీసుకుని నీళ్ళల్లో వేసుకొని చల్లార్చుకుని చేస్తే తండ్రి చూశాట. ఏం చేసేవారు అబ్బాయి అంటే, చేసిన పని చెప్పి చేతులు చూపించాడు. ఇది నిజాయితీ అంటే ఏమిటి? మనిషికి నిజాయితీ ఉంటే ఆ రూపాయి విలువ తెలుస్తుంది, నిజాయితీ లేని వాడికి ఆ రూపాయి విలువ తెలియదు. కాబట్టి సమాజానికి నిజాయితీ కలిగినటువంటి సంపాదనా పరులు వెన్నెముక లాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు సమాజంలోకి వచ్చినట్లయితే ఈ సమాజం చక్కగా ముందుకెళ్తుంది. ఇంతకు ముందు చెప్పిన వాళ్ళు చెప్పారు, మనం సముద్రం ముందు కూర్చుంటే మనం ఎంత అల్పులమో అర్థమవుతుంది. నిజాయితీ అంకిత భావంతో, మన పట్ల నమ్మకంతో మనం ముందుకెళ్ళి పని చేయాలి అని. సరే, నిజాయితీ గురించి నాకు తోచినటువంటి భావాలు మీతో పంచుకున్నాను. అయితే ముగింపుగా ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఇంకొక 2 నిమిషాల్లో. గుండె గొంతులోన కొట్లాడుతాది కూకుండ నిదురా కుసింతసేపు, ఎలక జన్మములోన ఎవరమోనంటి సిగ్గొచ్చిన వింది శిలకనా ఎంకి. ఆ ఎంకి పాటల్లో ఉన్న అద్భుతమైనటువంటి కవితాత్మ తత్వాన్ని మీకు 2 మాటలు వినిపించాలని. ఎంకెవ్వరని లోకమెప్పుడైన కదిపితే వెలుగు నీడల వైపు వెలు సూచింతూ,
పూలతో కయ్యాలు పూలతో వియ్యాలు మానల్లెన నుంచి తాను పూనవునేమో. పూలతో తగాదా వియ్యము పెట్టుకున్నటువంటి ఎంకి నాయుడు బావను ఒక మానును చేసి తాను పువ్వైపోతుందేమో అంటాడు నాయుడు బావ. వెన్నెలంతా మేసి ఏరు నిదరోయింది, ఏటి కడుపున దాగి తోట నిదరోయింది. ఎంత గొప్ప భావం చెప్పాడో చూడండి. ఏరు పౌర్ణమి రోజు వెన్నెలంతా మేసేసి అది నిద్రపోయిందట. ఆ ఏటి కడుపులో దాగిపోయినటువంటి తోట తాను ఏటి కడుపులో నిద్రపోయిందట. ఎంత వర్ణ చిత్రాన్ని భావ ప్రకటనలో చేశాడో చూడండి. చివరిగా నా ముగింపు వాక్యం ఏమిటంటే, పుళక్కి శాస్త్రి గారి ఉవాచ. పుళక్కి శాస్త్రి గారు అంటారు, ఇక్కడ సత్యము లేదు, ధర్మము లేదు, దయ లేదు, ప్రేమ లేదు, ఇప్పుడు లేవు. అక్కడ ఉన్నవి అప్పుడు ఉన్నవి, ఎప్పుడు ఎక్కడ. పుళక్కి శాస్త్రి ఉవాచ. యుగానుభూతి హుళక్కి శాస్త్రి ఉవాచ అని ఒక యుగానుభూతిగా పుళక్కి శాస్త్రి ఉవాచ చెప్పారు. ఆయన చెప్పిన దానిలో రెటారికల్ క్వశ్చన్, అలంకారిక ప్రశ్న. అక్కడ ఉన్నాయి అప్పుడు ఉన్నాయి. ఈ దయ, ప్రేమ, సత్యము, ధర్మము ఇవేవి ఇక్కడ లేవు, అక్కడున్నాయి అప్పుడున్నాయి. అంటే ఎక్కడ ఎప్పుడు చెప్పండి స్వామి అంటే, అది ఎక్కడ ఎప్పుడు రెటారికల్ క్వశ్చన్ మీకే వేశాను. ఇక మీరు ఆ ప్రశ్నని పట్టుకొని జవాబు ఏం చెప్తారో తర్వాత చెప్పండి అన్నారు. కాబట్టి ఆ మాటలతో ఈనాడు నేను మాట్లాడేటటువంటి 4 మాటలకి కూడా ముగింపు పలుకుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యప్రకాష్ గారికి, వీటన్నిటికీ కావలసినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి శ్రీరామ్ కిషోర్, మహేశ్వరయ్య గారు, అలాగే సాయి భాస్కర్ రెడ్డి గారు, మీ అందరికీ కూడా, మిగిలినటువంటి శ్రోతలకి అందరికీ నా నమస్సుమాంజలులు తెలియజేస్తూ